హాయ్ రా మామా. ఎరా మామ చెప్పురా, చాలా రోజులకు ఫోన్ చేసావు. అరే నాకు పోరీ కావాలరా. పూరి కావాలా? పూరి అడిగినట్టు పూరిని అంత ఈజీగా అడుగుతావేంట్రా? మొన్న పంపించిన అమ్మాయికే డబ్బులు ఇంకా దిక్కులేదు. అరే ఇస్తారా? సరే సర్లే పంపిస్తాను, కొత్త మాల్ వచ్చింది చూడు. అరే అలాంటి అమ్మాయిలు వద్దురా, నాకు మంచి పల్లెటూరు అమ్మాయి కావాలరా. ఏంటి అలాంటి అమ్మాయిలు వద్దా? పల్లెటూరు అమ్మాయి కావాలా? పల్లెటూరు అమ్మాయి అంటే ఇప్పటికిప్పుడు ఏంట్రా? రోజు ఈ సిటీ అమ్మాయిలతో లేదు మామ, పోయిందంతా. మంచి పల్లెటూరు అమ్మాయిని చూడరా. పల్లెటూరు అమ్మాయి కదా, నువ్వు ఫోన్ పెట్టి నీకు ఫోన్ వస్తుంది, సరేనా? సరే సరే తొందరగా పంపించేయి. ఓకే అయితే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఏమండే ఒకసారి ఇంకొకటి బలి. నేను మీకు తెలుసా అండి? మందే ఒక ఊరు, మీరు తెలియకపోవడం ఏంటండి? అవునండి, హైదరాబాద్ వచ్చారేంటండి? చిన్న యాక్టర్ అవుదామని వచ్చానండి. మీ ఎందానికే చిన్న యాక్టరా? మీ రేంజ్ వేరేదండి. అవునా అండి? వాళ్ళందరూ మేకప్తో అలా కనిపిస్తున్నారు, మీరు వితౌట్ మేకప్ తోటే ఎంత అందంగా కనిపిస్తున్నారు. అవకాశం మీ గుమ్మం తట్టినట్టుందండి, అందుకనే మీరు నాకు అండబడ్డారు. మీకు అడ్రస్ ఇస్తాను, సినిమా అవకాశం ఇస్తారు, సరేనా? ఓకే అండి, వాళ్ళు ఏం చెప్పినా చెయ్యాలి. చేస్తానండి. ఇదిగోండి అడ్రస్. ఈ సిటీ నాకు తెలియదండి. ఈ అడ్రస్ అడిగితే ఎవరైనా చెప్తారండి, ఓకేనా? సరే అండి. సరేనండి. ఏమండి మీరు హీరోయిన్ అయిన తర్వాత నన్ను మర్చిపోరుగా? పాడు. అరే మామా, నువ్వు నక్క తోక తొక్కినట్టున్నారా? పల్లెటూరు అమ్మాయి అనగానే పల్లెటూరు అమ్మాయి 18 ఏళ్ల పడుచు అమ్మాయి నీ ఎదురుగా వస్తుంది, ఓకే? నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? ఉంటాను మరి, టాటా. ఇప్పుడు ఎట్టా ఏం అడుగుదాం? ఎన్ని కుసింతి అడ్రస్ చెప్తారా? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ఇట్ట పోయి ఇట్టనా? ఓకే, థ్యాంక్స్ స్ట్రైట్ అండి. వెళ్ళండి. ఇట్ట పోయి ఇట్ట తిరగాలి. హాయ్ బాబోయ్ ఎండలో. హాయ్ రా. హాయ్ హాయ్. హాయ్ రా. హాయ్ హాయ్ గాయ్స్. హాయ్ సార్. హాయ్ సార్. ఆడిషన్కి వచ్చారా? సార్ 2 minutes కూర్చోండి. ఓకే సార్. నీ పేరేం పేరు? విక్కీ సార్. నువ్వురా ఆడిషన్కి. ఓకే. రా. అరే వీడు ఆడిషన్ తీసుకోరా. ఓకే సార్. ఇప్పుడు ఒక సీన్ చేస్తావా? చేస్తాను సార్. ఒక ఎమోషనల్ సీన్ చేసి చూపించు. ఓకే సార్. రెడీ? కెమెరామ్యాన్ రెడీ సార్. యాక్షన్. 2 నిమిషాలు ఆగు, నీతో మాట్లాడాలి. ప్లీజ్ నా మాట విను. ఓకే అమ్మా, గుడ్ గుడ్. ఏరా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను సార్ నేను. ఓకే. షార్ట్ ఫిల్మ్స్లో చేశాను సార్. ఓకే ఓకే. ఏదైనా కామెడీ స్క్రిప్ట్ చూపించండి, ఓకేనా? రెడీ? రైట్. కెమెరామ్యాన్ రెడీ? రెడీ? ఓకే సార్. ఏరా అమ్మాయిలు నడిపిస్తున్నావు అంట, అప్పరం లేరనుకున్నావా ఏంట్రా? ఎవర్రా నువ్వు? ఎవర్రా అన్నా నువ్వు? నేను కాదే అన్నా. అన్నా అన్నా నా మాటినే అన్నా. ఎవర్రా? నేను బాగానే చేశాను రా. బాగా చేశాను. నువ్వు బాగా చేసావు. ఓకే అమ్మా, ఆడిషన్స్ బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ముందు స్టోరీ డిస్కస్ చేద్దాం, ఓకేనా? రండి.
ఓకే సార్. ఇప్పుడు స్టోరీ డిస్కస్ చేద్దాము. ఓకే 2 సార్. days తర్వాత షూట్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇందులో 2 అబ్బాయిలు ఉంటారు. ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అనమాట. అమ్మాయి ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి సడన్గా చనిపోతుంది. నెక్స్ట్ అబ్బాయి వస్తాడు. సేమ్ 3 కంటిన్యూ. వచ్చిన తర్వాత అబ్బాయి కూడా ప్రేమిస్తాడు. అయితే మామూలుగా ఇంటర్వెల్ సీను. ఇంటర్వెల్ వచ్చిన తర్వాత మామూలుగా ఒకరోజు అరే మారా రే, చిన్నపిల్లడు ఏంట్రా? అరే బాడీ పెంచుకొని బ్రెయిన్ పెంచరా రే మాయా రే, ఎట్లా రా ఇలా అయితే? అంతేగా? అంతే. ఆ. మా ఒక్క బియర్ మావా. అరే నీకు బీర్ కావాలా, పిల్ల కావాలి? నీకు బీర్ కావాలి, నీకు పిల్ల కావాలి. చెరసేపు ఆగురా అబ్బాయి. ఏ రేయ్, పిల్లనే ఫోన్ అరే చేసింది. పిల్లరా, అరే మాట్లాడరా మాయా, మాట్లాడరా, ఎత్తరా మాట్లాడరా. నువ్వు నేను ఆగరా, మాట్లాడతా. నువ్వు బియర్ లేపు. అరే ఫస్ట్ పిల్లరా, తర్వాత బియర్రా. దీని తల్లి. హలో, ఆఫీస్ అన్నారు, ఇక్కడ ఇలా ఉండేటి. హలో, అవునండి, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాను. ఇక్కడ పెద్ద సెట్ ఉంది, పెద్ద గేట్ ఉంది, కానీ ఇక్కడ ఆఫీస్ బోర్డు ఏం లేదేటండి. అరే వచ్చారా? ఓకే, వస్తున్నాను. ఎక్కడున్నారు? కింద ఉన్నానండి. ఓకే, ఇటు సైడ్ చూడండి. హా? యా. ఓకేనండి, ఇక్కడ వస్తున్నాను మరి. లోపల రండి. రండి. సత్య చెప్పాడు మీ గురించి. వచ్చిందిరా. హాయ్. మీ ఏటండి ఆఫీస్ కని పిలిచి రూమ్కి తీసుకొచ్చారు? మీరు చాలా బాగున్నారు. అవునా? మావా మావా, వీళ్ళేంటి ఇలా ఒక్క ఉన్నారు? బియర్ రా. రే మావా. ఈడేంటి ఇట్ట చూస్తున్నాడు? తల్లి ఏముందిరా పోరే. వదలండి, వదలండి. అయ్యో అన్నా, మీకు దండం పెడతానా, వదిలేయండి అన్న. నాకు నట్టనంటే పిచ్చన్నా, దానికోసమే వచ్చానన్నా. అన్న మీ కాలు ముక్తా, వదలండి అన్న. అన్న నేను వదలండి ఫోన్ అన్న, చేస్తా, ప్లీజ్ నేను అన్న. వెళ్తా first. అన్న మీ సెల్లి లాంటిదన్న అన్న. అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న వదిలేయండి అన్న. ప్లీజ్ మావా, అన్న మావా. వద్దన్నా అన్న, ప్లీజ్ అన్న. అన్న మీ సెల్లి లాంటిదన్న అన్న, మీ కాలు ముక్తా అన్న, వదిలేసి అన్న. అన్న నన్ను ఏం చేయకుండా, ఇంట్లో మా అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తారన్న. ప్లీజ్ అన్న. రే మావా, నేను వెళ్తాను రా. నేను వెళ్తారా? నేను వెళ్తాను రా వాడిన మావా. రాయలేదు, నేను వెళ్తా. ఈ ఒక్కసారికి నేను చెయ్. వెళ్తాను మావా. ఛా, 3 మొత్తం దొబ్బిందిరా. మావా ఈ ఒక్కసారి నేను వెళ్తాను మావా. మావా ప్లీజ్ మావా, ప్లీజ్ మావా, ప్లీజ్ అర్థం చేసుకో మావా. ఒక్కసారి మావా, ప్లీజ్ మావా. లోపల బీరుంది, పోయి బీరు తాగు, నేను వెళ్తా. అది కాదు మావా, ఒక్క ఛాన్స్ మావా, ప్లీజ్ మావా. అరే, నాకు నాకే ఆకలిగా తెలుసు, ఉంది నీకేం మావా. ఇచ్చేదిరా నేను వెళ్తాను ప్లీజ్ తర్వాత మావా, వెళ్ళరా. నాకు ఆకలిగా ఉంది మావా. మరి నాకు ప్లీజ్ నీకన్నా ఎక్కువ మావా. ఆకలిగా ఉందిరా. నేను ఫుడ్ తిని 2 మావా, days అది కాదు అవుతుందిరా. మావా, ప్లీజ్ మావా. అమ్మో. మావా ప్లీజ్ వెళ్తారా మావా, బే? ప్లీజ్ మావా, ప్లీజ్ మావా, మావా మావా, ప్లీజ్ మావా, మావా, ప్లీజ్ మావా, మావా. ఆగు బే, నేను వెళ్తా. మావా ఆగురా. నేను వెళ్తాను మావా, ప్లీజ్ మావా. ఎలా జరిగిందిరా? మావాడు వచ్చాడురా. ఎట్లా చేసినవురా? మావా ఏముందిరా,
మావ నేను వెళ్తాను మావ. వెళ్ళరా వెళ్ళు. మస్తుందిరా. ఎట్లుందిరా ఎగిరినవుగా? మస్తుందిరా బాయ్పోరి. దుబ్బోడు ఏం చేస్తాడో. రే రే మామ, రే మావ అసలు మాటలేదు మావ. ఏమైందిరా? ఏమైందిరా? స్పర్శ లేదు మావ. ఆ? మాటలు లేకపోవడం ఏంట్రా? మాట లేకపోవడం ఏందిరా? పోయింది మావ. చూపిందా? మాట లేదు మావ అసలు. అరే చచ్చిపోయిందిరా. నాకు సంబంధం లేదురా మావ. నేను బియర్ తాగినోడు నన్ను తీసుకొచ్చారు ఏ, మావ. ఏ, నేను గమ్మునుండు ఇంటికి బే. వెళ్ళిపోతాను మావ. చస్తే చచ్చిందిరా. ప్లీజ్ మావ. ముక్కుని అనుభవించి చచ్చింది. ఇది వచ్చింది పల్లెటూరు నుంచి. దీని ముక్కు మొహం కూడా ఎవరికి తెలియదు. మా నా సత్తిగాడికి తప్ప. దీన్ని ఎవడో పట్టించుకుంటాడు బే. చల్ హాట్. మావ నాకు భయం వేస్తుంది మావ. హలో సార్, కాఫీ సార్. రూమ్లో ఉన్నాను, చెప్పండి. సార్ మీ ఇష్టం సార్. మీరు మా దగ్గరికి వచ్చినా ఓకే, మమ్మల్ని మీ దగ్గర రమ్మన్నా ఓకే. ఎక్సలెంట్ ఉంటుంది సార్. ఓకే, మార్నింగ్, టుమారో మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. హాయ్ సార్. హాయ్. మిగతా వాళ్ళేరి? లోపల ఉన్నారు సార్. పద. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హాయ్. చేద్దాం వర్క్షాప్. యా సార్. ఓకే మరి టేక్ చేద్దామా? Yes, sir. सबकी सर. సీన్ ఏంటంటే ఈ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయిని మీరు రేప్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రోలింగ్ యాక్షన్. అరే నేను వెళ్తారా? అరే నేను వెళ్తా. అరే నేను వెళ్తా. నేను వెళ్తారా? అరే నేను ఎప్పుడు మీరు వెళ్తా. వెళ్ళాలా? అరే నేను వెళ్తా. నేను వెళ్తా. లేవంట్రా మావ. రే ఏమైందిరా మావ? రే రే అరే మావ లేవంట్రా. అరే మావ ఏమైందిరా? అరే లేవరా మావ. సార్ 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 ఏమైందిరా? సార్ లేవట్లేదు సార్. రే మావ రేయ్. ఏమైందిరా? రేయ్. లేవరా. అరే అసలు ఏమైందిరా రేయ్. మీకు? ఏంటి ఇలా పడిపోయారు? రేయ్. రే మావ లేవరా. రే మావ ఏమైందిరా? ప్లీజ్ రా లేవంట్రా. ఏమైందిరా రేయ్. మీకు అసలు? రే రే అయ్యో బాబోయ్. రే మావా. రే మావా. అయ్యో.
ఎవరు 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 మాట్లాడేది? నేనా 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 నేనెవరో తెలియదా? నా పేరు గీత. ఎన్నో ఆశలతో అమలాపురం నుంచి వచ్చాను. నాకు నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో కన్నవారిని అయిన వారిని అందరినీ వదిలేసి ఒక మంచి నటిగా పేరు తెచ్చుకున్న కన్నవారికి సంతోషాన్ని ఇవ్వాలని ఎంతో ఆశతో హైదరాబాద్కు వచ్చాను. అభం శుభం తెలియని నన్ను ఒక బ్రోకర్ నా కొడుకు ఇక్కడికి వెళ్తే నువ్వు పెద్ద యాక్టర్ అవుతావు అని చెప్పి నన్ను వీళ్ళ దగ్గరికి పంపించి నా జీవితాన్ని వెలుగు నుండి చీకటికి పంపించాడు. ముగ్గురు మృగాలు వాళ్ళు మనుషులని మర్చిపోయి ఆడపిట్ట కనపడితే చాలా దాని జీవితాన్ని బుగ్గిపాలు చేసేదాకా వదలరు. అందుకే నా కొడుకులు నన్ను హింసించి చిత్రహింస పెట్టి చివరికి నా కళను నా ఆశను నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను ఆడకూతురిగా పుట్టడమే తప్ప, లేదా నేను ఒక నటిగా తెర మీద కనబడటం తప్ప ఇవేమి నేను చేయకుండానే నా కళను గాలికి పెట్టిన దీపంలో ఆర్పేశారు. కళలో కూడా ఎవరికి హాని కలిగించని నాకు ఈ ముగ్గురు నా జీవితాన్ని చిదిమేసి నలిపేసి క్రూరాతి క్రూరంగా నన్ను చంపేసి అయిన వారికి కన్నవారికి నా ఆఖరి చూపు కూడా లేకుండా చేసేశారు. అందుకే వీళ్ళని చంపేశాను. అందుకే వీళ్ళని వదలొద్దని, ఇలా వదిలితే నాలా ఎంతమందిని హింసించి చంపుతారో అని అనుకుని నేను మీలోకి వచ్చి కత్తరాయించి ఈ నా కొడుకుని చంపాను సార్. వీలైతే నన్ను క్షమించండి సార్. ఇట్లు మీ గీత.